మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. హింసించే రాజు 23 ఓ పులకేసి అనే ఒక తమిళ డబ్బింగ్ సినిమా మనకి ఇంతకు ముందు రావడం జరిగింది. అందులో హీరో వచ్చేసి మన కమెడియన్ వడివేలు. అదే విధంగా ఆయన ఏం చేసేవాడంటే పిచ్చి నిర్ణయాలు, ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రాజు పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకొని ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టాడు. అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి 24వ పులికేసిగా మేమందరం చెప్తాం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరినీ గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పెట్టాయో, ఎలా చేశాడో, ఎంత బాధ పెట్టాడో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో, ఎంత అన్యాయం చేశాడో మనందరూ తెలిసిన విషయమే. దాన్ని చూసాం. అందుకు కారణంగా ఆయనకి 11 సీట్లు పిచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మనం అందరం చూస్తున్నాం. భారీ అవినీతి జరుగుతుంది, అమరావతిని ఇది చేస్తున్నారు, అమరావతి క్యాపిటల్ ఉండకూడదు అని చెప్పి ఆయన మాట్లాడినది. మీరు అసెంబ్లీలో పెట్టుకుంటే రేపొద్దున మేము వచ్చినప్పుడు మేము అసెంబ్లీలో అంటే నీకు లా అంటే ఒక రెస్పెక్ట్ లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా, అసెంబ్లీకి రాకోకుండా కేవలం బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి విజయవాడకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదంటాడు. మరి మీరు గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరు పైన ఎందుకు 3 ముక్కలు ఆట ఆడాడు అనేది ప్రజలందరూ గమనించారు. ప్రజలు చూశారు మీరు చేసినది కూడా. అందులో కొత్తగా ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మ్యావీ గన్ అంట. నేను అందరూ కూడా చూసాం. మ్యావీ గన్ ఆ పేరు చూస్తా అంటేనే ఏమో అర్థం కాదు. మళ్ళీ ఆయన జగన్ మీకు పేరు నచ్చదేమో అంటున్నాడు. అసలు హాస్యాపదం. ప్రజలందరూ కూడా చూసి ఆయనకి ఏమన్నా మతిస్థిమితం ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇది మెంటలీ రిటార్డెడ్ అనే పరిస్థితికి ఆయన తీసుకెళ్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి పైన మళ్ళా విమర్శలు. ఈ మ్యావీ గన్ అనేది ఏదైతే ఒక కాన్సెప్ట్ తెచ్చాడో అందులో కాకుండా పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన విమర్శలు. ప్రజలందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖని 25వ స్థానంలో నుంచి 1వ స్థానం వరకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తానని మన ప్రజలందరూ చూస్తున్నారు. 5 జాతీయ అవార్డ్స్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడికి 5 జాతీయ అవార్డ్స్ కూడా పంచాయతీరాజ్ శాఖలో రావడం జరిగింది. అవన్నీ మీకు కనపడడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము మిమ్మల్ని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ప్రజల నుంచి మా నాయకుడికి వచ్చిన ఆదరణ చూసి, ఆయన చేసే మంచి పనులు చూసి ఓరవలేక ఆవిడ ఊరికే విమర్శలు చేసుకుంటా బెంగళూరు నుంచి తాడపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, వెళ్ళిపోవడం. కానీ నిన్న మాత్రం చాలా హాస్యవిధంగా మ్యావికన్ కూడా అలాగే చేశారు. వైసీపీ పార్టీ నాయకులు అయితేనే గాని, వైసీపీ పార్టీ అయితేనే గాని రాజధాని విషయంలో ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఆ పార్టీకి ఒక సిద్ధాంతం గాని, ఒక పాలసీ గాని లేదు. ఎందుకంటే నాయకుడే అట్లుంటే ఆ పార్టీలో నాయకులు ఎలా ఉంటారో మనం అందరూ చూడాల్సింది. ఎప్పుడు ప్రజల అశాంతిని, వాళ్ళ విశ్రాంతి లేకుండా కూడా ఆ పార్టీ మనకి ఈ రోజు వరకు కూడా అయింది. అదే విధంగా 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడినాడు. అదే విధంగా బటన్ నొక్కడమే పాలన అనుకుంటూ, అదే పాలన అనుకుంటూ బటన్ నొక్కుంటూ పోయినాడు, కానీ ఏమీ చేసింది లేదు. మరి ఈ మ్యావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని, ఎందుకంటే సారు మనం చూసినట్లయితే అందరూ చెప్పుకుంటారు పబ్జీ గేమ్ చాలా బ్రహ్మాండంగా ఆడుతుంటాడు. ఈవినింగ్ అయితే కానీ ఎప్పుడైతే పని లేకోకుండా ఆ పబ్జీ గేమ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. మ్యావిక్ గన్ అనేలాగా కూడా చేసుకున్న తీరు నిన్నైతే ప్రజలందరూ కూడా చాలా హాస్యపదంగా, చాలా నవ్వులు పాటుకుంది ఆయన మాట్లాడిన తీరైతే. మాత్రం రాజధాని అభివృద్ధికి ఎటువంటి సహకారం అయితే మాత్రం వైసీపీ నాయకులు చేయలేదు. అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రాజధాని స్టేబుల్ గా ఉండాలా అని చెప్పేసి రాజధాని పునర్నిర్మాణానికి వాళ్ళు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం. అదే విధంగా 50,000 కోట్లతో కొత్త ప్రాజెక్టులు కూడా అక్కడ తీసుకొస్తున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా డెవలప్మెంట్ కూడా చాలా వేగంగా అక్కడ వెళ్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ అని కూడా మనం కూడా నిన్న పవన్ కళ్యాణ్ మన అందరం కూడా మనం చూసాం. సో ప్రజల్లో భయం క్రియేట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ లో ఒక భయం క్రియేట్ చేయడానికి జగన్ చేసుకున్న కుట్ర. మనందరికీ ఒకటే రాజధాని, దట్ ఈస్ అమరావతి. అది కూడా మీ అందరికి తెలియజేసుకుంటాము. పవన్ కళ్యాణ్ గారు టూర్లు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం పనులు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు.
25వ స్థానంలో నుంచి 1వ స్థానం నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మన శాఖను తీసుకొచ్చారు, పంచాయతీ శాఖ. మీరు సెక్రటరేట్ కే రాకోకుండా పాలన చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేట. అదే విధంగా పంచాయతీ రాజ్ శాఖకి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారో, ఇంత ముందు శాఖ మంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఈ రోజు పంచాయతీ రాజ్ లో పవన్ కళ్యాణ్ గారు అంటే పంచాయతీ రాజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మాకు అహుడాకి నేను చైర్మన్ ఉన్నాను, ఆయన దయ వల్ల మాకు ఎంతో అనుబంధం ఉంటుంది పంచాయతీరాజ్ శాఖతో. సెక్రటరీ అయితే డిపిఓస్ ప్రతి ఒక్కరు ఒకటే అంటారు, మేమెంతో అదృష్టవంతులు, ఇటువంటి మంత్రులు మా జీవితంలో ఇటువంటి మంత్రిని మేమెంతో చూడలేదన్నా అని చెప్పి చాలా ఇది చేస్తుంటారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలా ముందుకెళ్తున్నారు మనం అందరం చూస్తున్నాం. అదే విధంగా మీరు ఏ విమర్శ అయితే చేస్తున్నారో, మా నాయకుడు ఆకాశం పైన ఉమ్మేస్తే తిరిగి మీ మొహం పైన పడుతుంది అని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. సో మీరు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎటువంటి చేస్తే కూడా మేము చూస్తూ ఊరుకోం. అదే విధంగా అడవి తల్లి బాటతో అడవిలోకి వెళ్ళి వెనక పడిపోయిన వర్గాలందరికీ డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్న ఏకైక నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు ఏదైతే విమర్శలు చేశారో, రాజధానికి మీరు చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నారో మీరు కొంచెం సైకాట్రిస్ట్ కి చూపించుకునే అవసరం చాలా మీకు ఇమీడియట్ గా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీకు అంతగా ఉంటే మీకు పేర్లు పెట్టుకోవాలంటే మీ ఇంటికి జగన్ జంగల్ అని పెట్టుకోండి, లేదా ఇంకొక పేరు ఏమైనా పెట్టుకోండి. అంత తప్పితే కానీ ఈ పిచ్చి పేరు చెప్పేసి ఇవన్నీ చేయమాకండి. బ్రహ్మాండమైన స్కీమ్స్ వెళ్తున్నాయి ప్రజల్లోకి, బ్రహ్మాండమైన కార్యక్రమాలు వెళ్తున్నాయి ప్రజల్లోకి, బ్రహ్మాండంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. మీకు గతంలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు చేసిన అరాచకానికి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా ఈ పిచ్చితనంగా మీరు మారుతుంటే 11 సీట్లు కాస్త 1 సీటు కూడా మీకు ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా పెద్దలందరూ తీర్మానం చేశారు కాబట్టి దానికి సంపూర్ణంగా మద్దతు కూడా అనంతపురం జిల్లాలో ఈ రోజు సాయంకాలం కూడా బ్రహ్మాండమైన ర్యాలీ మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. బ్రహ్మాండంగా కొవ్వొత్తులతో, ఎందుకంటే మంచిగా లైట్నింగ్ తో మనకు ఒక కొత్త ఇది వచ్చింది కాబట్టి, ఒక కొత్త మన క్యాపిటల్ కూడా తీర్మానం అయింది కాబట్టి బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు అనంతపురంలో చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.